హాయ్ హలో నమస్తే అండి, మీ కవిత. వెల్కమ్ టు K3D Vlogs. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. మళ్ళీ రమక్క నేను మీ ముందుకు వచ్చామండి. అక్క ఏం రెసిపీ చేస్తారు అక్క? గోధుమ పిండి హల్వా చేస్తున్నాను. గోధుమ పిండి హల్వా అంటండి. స్వీట్స్ అంటే అందరికి ఇష్టం కదా, మంచి అన్ని ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, సత్యనారాయణ స్వామి వ్రతానికి నైవేద్యం పెట్టడానికి చాలా మంచిది. ఓకే అవునా, ఓకే. గోధుమ పిండి, మిల్క్, షుగర్, ఓకే, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అంతే. దీనికి సింపుల్ గోధుమ పిండి ఇంట్లో ఉండేది, నెయ్యి ఇంట్లో ఉండేది, చక్కెర, పాలు మనకి అన్ని ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవి. ఓకే, ప్యాన్ పెట్టినాం కదక్క. ఏం చేద్దాం? ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకోవాలి. ఓకే, మన ఇష్టం కదక్క, ఏవి ఇంట్లో వేసుకోవచ్చు. ఇదే పలానది అనేది ఏమి ఉండదు కదా. అక్క ఇద్దరు బాబులు ఇష్టంగా ఏం తింటారు? బియ్యం తింటారు ఇద్దరు. ఇద్దరికి సేమ్ ఒక్కటే రెసిపీస్. బియ్యపు రొట్టె, వంకాయ కూర. కోడళ్ళు ఆల్మోస్ట్ అన్ని తింటారు ఇష్టంగా. వాళ్ళు ఇది అదే ఏం లేదు, వాళ్ళని ఇష్టంగా తింటారు. కొంచెం సారికి అసలు నో ప్రాబ్లం, ఏదైనా తింటారు. ఫ్రూట్స్ తినే ఉంటారు, మంచిగా అదే అంటున్నా. ఇది అదని ఏం లేదు, ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ అయిపోతారు. అసలు ఇబ్బంది అనేది ఉండదు కదా సార్తో. చాలా నెమ్మది, మీ అదృష్టం అక్క అది. ఓకే అక్క, అయినట్టున్నాయి కదా డ్రై ఫ్రూట్స్. అయిపోయినాయి. ఓకే, మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఎన్ని అంటే అన్ని ఇష్టం అది మనకి. అదేలేండి. పిండి వేయించుకోవాలి బాగా, పిండి బాగా ఎర్రగా కావాలి. ఓకే, రెడ్డిష్ అవ్వాలి, రెడ్డిష్ రావాలి, బాగా వేయించాలి. బాగా గోధుమ పిండి ప్యూర్ గోధుమ పిండి. ఓకే, మైదా అట్లా కాదు? లేదు లేదు, ప్యూర్ గోధుమ పిండి. ఇంకా నెయ్యి అనేది అది మన ఇష్టం కదా. ఇష్టం, ఇంకా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ. నెయ్యి తింటే మంచిదే అక్క, ఆయిల్ కంటే అసలు నెయ్యి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నెయ్యితో. వేయించడానికి టైం, ఇది ఒక టైం. ఓకే, పడుతుంది టైం, ఎర్రగా కావాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాం కదా మనం. ఒక కప్పు పిండి తీసుకున్నా, ఒక కప్పు షుగర్. నేను కొంచెం తక్కువ తీసుకున్నా, మా ఇంట్లో తక్కువ తింటాం కొంచెం. ఓకే, అందుకని తీసుకున్నా. బెల్లం కూడా వేసుకోవచ్చాక దీంట్లో? వేసి చూడలేదు కానీ వేసుకోవచ్చు. మీరైతే ఎప్పుడు షుగర్ తోటే చేస్తున్నాను. ఓకే అక్క, మంచిగా స్మెల్ వస్తుంది. నెయ్యి స్మెల్, గోధుమ పిండి కలిపి ఎర్రగా కావాలి కవిత. ఓకే అక్క, ఇప్పుడు పాలు పోసుకుందాం. ఓకే, ఎన్ని? ఒకటికి 3 పాలు. ఓకే, ఒక గ్లాస్ పిండి అయితే 3 గ్లాసుల పాలు. ఇప్పుడు కొలిసి పెట్టుకున్నారు ఈ పాలని? పెట్టుకున్న పాలు. ఓకే, కొంచెం కొంచెం పోసుకుంటే వస్తాం. అయితే కడుతుందేమో గడ్డ. నేను పోయినా మీరు కలుపుతారా? పిల్లలకు కూడా హెల్తీ కదా ఇది పెడితే కూడా. కాకపోతే బెల్లం ట్రై చేయండి. పోసినక్కనే కొంచెం ఎందుకంటే ఇంకా బెల్లం అయితే మంచిది కదా అక్క షుగర్ కంటే. చిన్న పిల్లలకి ఏం కాదులే, ఇది మనలాంటి వాళ్ళకైతే. మానస బాగా చేస్తుంది అక్క వంటలు? బాగా చేస్తుంది. డోల్కా చేస్తారు, ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తారు మానస. ఇంకా డోల్కాకేమో జాబ్ తను కూడా చేస్తారు, సరిపోతుంది కదా. మంచిగా కలిసి ఉంటారు అక్క, అది హ్యాపీ అనిపిస్తుంది. చూస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంటది. పోయినా ఇది పాలు కాగబెట్టి చల్లారనే? కాగబెట్టి చల్లారు. ఓకే, దాంట్లో ఇది ఉడకాలి బాగా. ఉడకాలి, గడ్డ లేకుండా. మనం రవ్వ ప్రసాదం బదులు ఇది కూడా చేయొచ్చు అంటున్నారు కదా. రవ్వ ప్రసాదం చేసినా మనం ఇప్పుడు బెల్లం అన్నం నైవేద్యం పెడతాం కదా, దాని బదులు పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు.
మా మర్దలు కంపల్సరీ ఇదే చేస్తారు రథం అంటే. ఓకే మన నేను కూడా ఆమెను చూసి అదే చేస్తా, కంపల్సరీ చేస్తా. ఓకే అండి, పాలు ఇంకా మిగతాయి కూడా అన్ని పోసేసాయండి. ఇట్లా ఎంత టైం కలపాలక్క? ఈ ఉండలు పోయేదాకా కలపాలి. ఉండలు పోయేసాకల్లా మనకి చిక్క పడిపోతుంది, పాలు గన్నిపోతాయి. తర్వాత చక్కెర వేసుకొని కలుపుతుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక మంచిగా ఈ బయట ఫుడ్ కంటే ఇవి బెటర్ అక్క. మనం ఇలా చేసి పెట్టడం వాళ్ళకి చాలా వరకు మంచిది కూడా. అందులో ఉన్నాయి పాలు, మనకి గోధుమ పిండి, షుగరే కదా అక్క, డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు తిన్నా కూడా వాళ్ళకి మంచిగా ఉంటది. అవునక్క, ఇట్లా ఉండలు కట్టకుండా ముందే మొత్తం మనం పాలలో కలిపి అలా పోయకూడదు అక్క? అంటే నీకు కలర్ మంచిగా వేడి పిండి ఫ్రై కావాలి. నేను పిండి ఫ్రై అయిన తర్వాత ఒక టిప్ ఏంటంటే మనకు అలా ఉండకట్టకుండా పిండి వాటర్ మంచిగా పాలల్లో ముందే కలుపుకొని అట్లా ట్రై చేయలేదు ఎప్పుడు. అట్లా ఎప్పుడు ఇట్లా రిస్క్ కంటే అలా కూడా బాగుంటది కదా అక్క. ఒకసారి మనం ఐడియా చిట్కా, ఇది ఎక్కువ టైం ప్రాసెస్ కంటే మంచిగా అవుతుందేమో అంటున్నా నేను. చూడాలి. ఓకే అక్క, నెక్స్ట్ ఏంటి? ఇంకా షుగర్ వేసేద్దాం. షుగర్ వేసుకోవాలి. ఓకే, షుగర్ వేసుకొని కలపాలా? మళ్ళీ కలపాలి. ఇలా కొంచెం ఇంకా నీకు వస్తుంటే ఉండాలన్నీ అయిపోతుంటాయి, అదేలే దగ్గర పడుతుంటే మీకు. ఓకే అండి, చూడండి ఇట్లా నెయ్యి పైకి వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తారు, అయిపోయింది. ఇంకా ఇంకా బంద్ చేయటమే కవిత. ఓకే అక్క, చల్లాక కొంచెం గట్టి పడతాను. వేడి మీద ఉంది కదా ఇప్పుడు. బంద్ చేద్దాం అయితే. బంద్ చేద్దాం. ఓకే అక్క, టేస్ట్ చేయ కవిత. టేస్ట్ చేద్దాం. కాలుతుందిగా బాగా. అక్క నిజంగా అక్క గోధుమ పిండి తెలియట్లేక మనం మిల్క్ మేడ్ కలిపితే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది అక్క. నిజంగా అసలు చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది, సూపర్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.